హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా కాల్ చేసి అడగండి. మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాం. ఈరోజు మనం పండు సిరీస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాంట్లో కట్టల్ గురించి మాట్లాడుకుందాము, కంటిన్యూయేషన్ ఎపిసోడ్. ఈ కట్టల్లో ఏంటంటే మనకు మెయిన్గా వాటర్ కంటెంట్ అన్నది చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే డ్రైనెస్ ఎక్కువగా ఉన్న బాడీస్లో కానీ, లేదంటే కనుక డ్రైనెస్కి అంటే ఖుష్క్ అమ్రాజ్ అంటారు, అంటే డ్రైనెస్ ఎక్కువైపోవడం వల్ల బాడీలో వచ్చే ఏవైతే డిసీజెస్ ఉంటాయో వాటికి యూజ్ చేసే పళ్ళల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్గా మనము కట్టలు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ దీని తర్వాత ఏంటంటే ఫైబర్ కూడా దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే కనుక పండు మనం ఏమంటారు పనస పండు కట్టలు ఏదైతే ఉందో అది తీసుకురావడం అన్న మాటే, కానీ దానిలో మనకు వచ్చేది 35%. మిగతా అంతా మొత్తం అంతా కూడాను ఫైబ్రస్ ఎక్కువగా ఉండడం వల్ల దీనిలోనే పోతూ ఉంటుంది. దాంట్లో ఇంకోటి కాల్షియం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎవరికైతే పిల్లలకి డైలీ 1-2 పనస తొనలు ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇస్తారో వాళ్ళకి అసలు కాల్షియం ప్రాబ్లమ్సే ఉండవు. అసలు అంత చక్కగా కాల్షియం అన్నది మనకి దీనిలో వస్తుంది. అంతేకాకుండా దీంట్లో మెగ్నీషియం కంటెంట్ కూడా బాగా ఉండడం వల్ల బాడీలో రకరకాలుగా మన బాడీలో ఏవైతే ఈ ఫ్రూట్స్ ఇవి ఏవైతే తింటామో మనము తిన్న వాటిల్ని డైజెస్ట్ చేయడంలోను, కాల్షియం అన్నది బోన్స్లోకి మంచిగా వెళ్ళడంలోను, అండ్ ఇంకా విపరీతంగా రకరకాల బాడీలోని రియాక్షన్స్ అన్నీ జరగాలి అంటే కనుక దానికి మైన్యూట్ క్వాంటిటీలో ఈ మెగ్నీషియం అన్నది ఖచ్చితంగా కావాలి. సో వీటి గురించి మనము ఈ మినరల్స్, వైటమిన్స్ గురించి పండు సిరీస్ అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకుందాం వాటి మీద ఎపిసోడ్స్. ప్రస్తుతానికైతే మనము కట్టల గురించి మాట్లాడుకుందాము. సో మెగ్నీషియం కంటెంట్ కూడా చాలా చక్కగా ఉండడం వల్ల బాడీలోని డిఫరెంట్ ఏవైతే మెటబాలిజం అంటారో, బాడీలో రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి ఈ పండు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే దీనిలో ఫాస్ఫరస్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడాను ఇది ఎవరికైతే అది తక్కువ అయిపోతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది యూస్ చేయొచ్చు. తర్వాత కిడ్నీస్కి ఎందుకు అన్నది మనం నెక్స్ట్ ఎప్పుడైతే కిడ్నీస్ డిసీజెస్ చేసుకుంటామో అప్పుడు తెలుసుకుందాం దాని గురించి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పొటాషియం అన్నది కూడా ఈ ఫ్రూట్లో చక్కగా ఉండడం వల్ల ఎవరికైతే ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే సోడియం అన్నది కూడా చక్కగా ఉండడం వల్ల మీకు హార్ట్ అండ్ బ్రెయిన్ కూడా దాన్ని చక్కగా మెయింటైన్ చేయడంలోనూ అండ్ బాడీలోని ఎన్నో రకరకాల రియాక్షన్స్లో కూడాను ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరికైతే ఎనీమియా ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కనుక ఇతరత్ర ఫ్రూట్స్ ఏవైతే దానిమ్మలు అవన్నీ వాడుతూ ఉంటారో వాటితో పాటు పనస తొనలు కూడా చక్కగా ఒలుచుకొని తినండి. తింటే కనుక చాలా మంచిది. అలాగే ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో, అంటే కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు కనుక బాగా పండిన పండు తింటే కనుక ఎక్కువ విటమిన్ ఏ వస్తుందన్నమాట. అదే తక్కువ పండకుండా ఏదైతే రైప్ అంటే కూర అంటుంది చూసారా, కూరలో కేవలం 30 ఉంటే కనుక దాంట్లో అదే పండిన దానిలో 500 వరకు ఉంటుంది. అంటే అంత ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ వైటమిన్ ఏ అన్నది ఈ ఫ్రూట్లో. కాబట్టి కళ్ళజోళ్ళు ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. కాబట్టి ఆ కళ్ళజోళ్ళు పిల్లలకి తొందరగా రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి చక్కగా పనస తొనలు మంచిగా ఒలిచి పెట్టండి. వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళకి ఆరోగ్యం ఉన్నది కంటిన్యూ అవుతుంటుంది అండ్ కళ్ళు కూడా మెరుగుపడతాయి. అలాగే బి కాంప్లెక్స్ కూడా దీనిలో చక్కగా ఉండడం వల్ల అనవసరంగా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ మింగే బదులు పనస తొన రోజుకు ఒకటి తినండి అయిపోతుంది. విటమిన్ సి ఏదైతే ఉందో అది కూడా చాలా చక్కగా దీనిలో సమృద్ధిగా ఉండడం వల్ల ఇది ఎన్నో రకరకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో కూడా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా బి కాంప్లెక్స్లో చెప్పాలి అంటే థియామిన్ ఒకటి, రైబోఫ్లేవిన్ ఒకటి, ఇది చాలా మెండుగా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంత చక్కటి ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ జాక్ ఫ్రూట్ అనండి, లేదంటే కట్టల్ అనండి, చిక్కీ అనండి, లేదా దాని బొటానికల్ నేమ్ వచ్చేసి ఆటోకార్పస్ హెటెరోఫిల్లస్, ఏదన్నా సరే పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది మాత్రం మీ పనస పండు చక్కగా మీ అనారోగ్య సమస్యల్లో దాని నుంచి ఫైట్ చేయడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అండ్ మంచి న్యూట్రిషనల్ ఫుడ్. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫ్రూట్ కట్టల్ అన్నది. సో అట్లాంటి లార్జెస్ట్ ఫ్రూట్ని చక్కగా తెచ్చుకొని డైలీ తినండి. కానీ
అతిగా తినకండి, మితంగా తినండి. తింటే కనుక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.